సో 'ప్రభాస్' గారి 'స్పిరిట్' ఒక సినిమాటిక్ యూనివర్స్ అవుతదట. 'దేవరా 2' ఆగిపోయిందంట మామ. సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. అల్లు అర్జున్ గారు 'అట్లీ' మూవీలో 3 క్యారెక్టర్స్‌లో చేస్తారంట అల్లు అర్జున్ గారు. 'రాజసాబ్' సెకండ్ సాంగ్ ఎప్పుడొస్తుందో తెలిసిపోయింది. అండ్ 'పారడైస్' చాలా పెద్ద ట్రబుల్స్‌లో ఉన్నాయట. ఇవే కాకుండా ఇంకా చాలా చాలా విషయాలున్నాయి. సో సబ్స్క్రైబ్ కొట్టేసేయి, స్టార్ట్ చేసేద్దాం వచ్చేసి. సో హాలీవుడ్ నుంచి స్టార్ట్ చేస్తే 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 రేపు వచ్చేస్తుంది. ఇవాళ యాక్చువల్లీ 26th ఇవాళ అంటున్నారని, ఇవాళ రాదు మనకి. 27th నవంబర్ 6:30 AM పొద్దున్నే వచ్చేస్తుంది అన్నట్టు. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ రిలీజ్ అయితే అన్ని ఎపిసోడ్స్ రన్ టైమ్స్ కూడా వచ్చేసినాయి. రియల్లీ ఎక్సైటెడ్. వేరే లెవెల్లో ఉండబోతుందని గట్టిగా నమ్మకం అయితే గ్యారంటీగా ఉంది. స్టీవ్‌ని చంపేస్తే మిమ్మల్ని నరికేస్తా, అది ఫిక్స్. స్టీవెన్ చంపొద్దు. స్టీవ్‌ని, డస్ట్‌ని చంపే పరిస్థితే లేదు. వాళ్ళిద్దరు చచ్చిపోతే మీరు అవుట్ అవుతారు. అది పరిస్థితి అన్నట్టు. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. ఫస్ట్ అయితే నేను ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి చూసేసి ఆంధ్ర కింగ్ తాలూకాకి వెళ్తా. ఆంధ్ర కింగ్ తాలూకా రివ్యూ ఫస్ట్ వస్తది. దాని తర్వాత మిగతా ఎపిసోడ్స్ కంప్లీట్ చేసేసి దాని రివ్యూ వచ్చేస్తానట్టు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, స్టే ట్యూన్డ్, కుమ్మేద్దాం. ఆల్రెడీ మేము స్పాయిలర్స్ మాట్లాడేసుకున్నట్టు నిన్న లైవ్ చూసేయండి, మస్తు వచ్చింది. సో మీరు ఎంత ఎక్సైట్మెంట్ ఉన్నారు 'స్ట్రేంజర్ థింగ్స్ 5' మీద కింద కామెంట్స్‌లో చెప్పండి. సో హిందీ దిక్కు వచ్చేస్తే 'రణబీర్ కపూర్' గారి 'రామాయణ 2' యాక్చువల్‌గా పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. అంటే మనకి 'రామాయణ పార్ట్ 1' దివాళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తది. దివాళీ 2026కి. దాని తర్వాత 2027 దివాళీకి 'రామాయణ పార్ట్ 2' కూడా రావాలి. కాకపోతే మన 'రణబీర్ కపూర్' గారు 'లవ్ అండ్ వార్' తోటి బిజీగా ఉండడం వల్ల 'రామాయణం పార్ట్ 2' షూటింగ్ కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. సో దానివల్ల పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు. అండ్ ఆల్సో మనకి 2027లో 'వారణాసి' కూడా ఉంది. సో అందరూ ఏమంటున్నారంటే 'వారణాసి' రావడం వల్ల 'రామాయణ పార్ట్ 2' కావాలి వాళ్ళు పుష్ చేశారు. అవన్నీ ఏం లేదు భయ్య. వాళ్ళు షూటింగ్ డిలే అవ్వడం వల్ల వాళ్ళు పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. అంటే లైక్ 1 ఇయర్ ఆబ్వియస్లీ వాళ్ళు పెట్టుకున్నారు. మేబీ ఎర్లీ 2028 అయినా రావచ్చు. లేదంటే మళ్ళీ టోటల్ 1 ఇయర్ మొత్తానికి పోస్ట్‌పోన్ చేసి 2028 అట్లైనా రావచ్చు 'రామాయణ పార్ట్ 2'. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'రామాయణ పార్ట్ 1' బాగా ఆడాలి. ఎందుకంటే 500 మిలియన్ బడ్జెట్ అంటున్నారు. 4,000 కోట్ల సంథింగ్ ఎంతో, అది ఎంతవరకు నిజమో కాదో మనకి వస్తే తెలుస్తది అన్నట్టు. సో అంత బడ్జెట్ పెట్టేసి వీళ్ళు ఎంత చేస్తున్నారో తెలవాలి. సో ఫస్ట్ అయితే ఫస్ట్ పార్ట్ బాగా ఆడితే సెకండ్ పార్ట్ చూడాలి. ఖచ్చితంగా మనం చూస్తాం గ్యారంటీగా. బట్ స్టిల్ ఏ రేంజ్‌లో పేలుతదనే చూడాలన్నట్టు. సో మీరు ఏ రేంజ్ ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారు? మనకి 'రెహమాన్', 'హాన్స్ జిమ్మర్, 500 మిలియన్ బడ్జెట్, 'రణబీర్ కపూర్ యాస్ రామ', సాయి పల్లవి యాస్ సీత, మన 'యష్ యాస్ రావణ'. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'మహావతార్ నరసింహ' ఆస్కర్స్‌కి క్వాలిఫై అయింది. ఈ ఇయర్ ఏదైతే ఆస్కర్స్ జరుగుతున్నాయో క్వాలిఫై అయిందన్నట్టు. ఇది నామినేట్ కాలేదు, క్వాలిఫై అయింది. అంటే నామినేట్ అవ్వడానికి క్వాలిఫై అయిందన్నట్టు. ఒకవేళ నామినేట్ అయిందంటే మామూలు విషయం కాదు. అండ్ ఒకవేళ నిజంగానే గెలుస్తది ఆస్కర్స్ అంటే మాత్రం ఐ డోంట్ థింక్ సో బ్రో. ఎందుకంటే యూ హావ్ 'జూటోపియా', వేరే పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యానిమేషన్ కూడా చాలా మంచి సినిమాలు కూడా ఉన్నాయి అన్నట్టు. నాకైతే మాత్రం పర్సనల్లీ 'మహావతార్' చాలా నచ్చింది. బట్ యానిమేషన్‌తో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. బట్ స్టిల్ హాలీవుడ్‌తో కంపీట్ చేసేంత రేంజ్ అయితే గ్యారంటీ కాదు. ఒకవేళ నామినేట్ అయితే మాత్రం మామూలు విషయం కాదు. ఎందుకంటే 'మహావతార్' గనుక నామినేట్ అయిందనుకోండి, ఇండియన్ యానిమేషన్‌లో ఇంకొక కొత్త అధ్యాయం స్టార్ట్ అయితది. లేదు మన సినిమాల్ని కూడా సీరియస్‌గా తీసుకుంటారని చెప్పేసి. నాకొకటే ఈ డీఈఐ వల్ల ఆర్ ఎల్స్ జస్ట్ ఏదో ఇండియన్స్ అండ్ ఆల్సో వేరే కల్చర్స్‌ని యాడ్ చేయాలని చెప్పేసి యాడ్ చేయకుండా నిజంగానే మెరిట్ ద్వారా నామినేట్ అయితే హ్యాపీ. అంతకంటే ఇంకేమొద్దు. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. రియల్లీ లవ్డ్ 'మహావతార్ నరసింహ'. కాంట్ వెయిట్ ఫర్ 'పరశురామ్'. కుమ్మేద్దాం, మామూలుగా ఉండదు. సో అనగనగా ఒక రాజు నుంచి ఒక సాంగ్ రాబోతుందంట. సంగ్ బై నవీన్ పోలిశెట్టి హిమ్సెల్ఫ్. ఆ సాంగ్ పేరు వచ్చేసి 'భీమవరం బల్మ' అంట. అండ్ నవంబర్ 27th అంటే రేపే వస్తుంది సాంగ్. అంటే నాకు ఒకటే సిచ్యువేషన్ ఏంటంటే సినిమా మీద చాలా హైప్ ఉంది నాకు. ఎందుకంటే ఇట్స్ నవీన్ పోలిశెట్టి ఫిల్మ్ అండ్ ఆల్సో ప్రమోషన్స్ చాలా బాగా చేస్తున్నాడు ఆయన. అట్లా అనుకున్నా గానీ ఎన్ని రోజులు ఇంకా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమా రావడానికి ఎన్ని రోజులు పడుతుందని అదొకటి ఉంది అన్నట్టు. చాలా రోజులు అయిపోయింది. ఇట్స్ బీన్ లైక్ 2 ఆర్ 3 ఇయర్స్ అయిపోయింది. లైక్ అట్లా అనిపిస్తుంది కానీ రియల్లీ ఎక్సైటెడ్. కామెడీ వర్కౌట్ అవుతుంది కాబట్టి ఐయామ్ ఎక్సైటెడ్. ఎందుకంటే నార్మల్ స్టోరీ ఉంటది గ్యారంటీగా. బట్ నవీన్ పోలిశెట్టి మీదనే నమ్మకం. సితారా ఏమో తేడా కొట్టిచ్చేస్తుంది. బాగుండాలని కోరుకుంటున్నా. నవీన్ పోలిశెట్టి సింగింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే మనకి ఉదిత్ నారాయణ్ మిమికింగ్ ఒకటి ఉంటుంది అన్నట్టు, మంచిగా అనిపిస్తుంది. సో అనగనగా ఓ రాజు మీద మీ థాట్స్ ఏంటి? అసలు ఎక్సైట్మెంట్ ఉందా లేదా? అండ్ ఆల్సో సంక్రాంతిలో చాలా సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమా మీద ఏ రేంజ్ ఎక్సైట్మెంట్ ఉందో కింద కామెంట్స్‌లో చెప్పండి. సో నాగ చైతన్య గారి 24th ఫిల్మ్ డైరెక్టెడ్ బై కార్తిక్ దండు. ద ఫిల్మ్ ఈస్ కాల్డ్ 'వృషకర్మ'. దీని గురించి మనం ఆల్రెడీ 2-3 months ముందే మాట్లాడేసుకుందాం. టైటిల్ కూడా 'వృషకర్మ' అని చెప్పేసి అప్పుడే మాట్లాడేసుకుందాం. సో కన్ఫర్మ్ అయితే అయిపోయింది. అంత బాగానే ఉంది కానీ పోస్ట్ అంత బాగా నచ్చలేదు. అండ్ ఆల్సో టైటిల్ ఇంకా బాగా చేయొచ్చు లోగోని. ఎందుకంటే విరూపాక్ష డిజైన్ ఇంకా బాగుంటది. సో ఏమో నాకైతే మాత్రం రియల్లీ ఎక్సైటెడ్. చాలా బడ్జెట్ పెడుతున్నారు. మాక్సిమం 150 పెడుతున్నారు అనిపిస్తుంది. అండ్ విరూపాక్ష డైరెక్టర్ కాబట్టి అదే కైండ్ ఆఫ్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే మాత్రం. రియల్లీ ఎక్సైటెడ్. బాగుంటుందని కోరుకుంటున్నా. మీకు ఎలా ఉంది ఈ టోటల్ ప్రాజెక్ట్ మీద? బాగా సెట్లు బాగా చేస్తున్నారు. నాగ చైతన్య గారు చాలా రోజుల తర్వాత లైక్ ఒక సినిమా మీద మంచి ప్రామిసింగ్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. బాగుండాలని కోరుకుంటున్నా. విరూపాక్ష రేంజ్ ఉంటే ఇంకా అంతకంటే ఇంకేం అవసరం లేదు నాకైతే మాత్రం. సో నాని గారి 'ద పారడైస్' మూవీ
మార్చ్ 27కి అయితే రాదు. అది మాత్రం పక్కా అయిపోయింది. దానికి రీజన్స్ ఏంటంటే షూటింగ్ డిలే అవుతుందంట. అంటే విశ్వసనీయ వర్గాలు చెప్పేదేంటంటే శ్రీకాంత్ ఓడెలా, నాని అండ్ ఆల్సో ప్రొడ్యూసర్స్ మధ్యలో పర్ఫెక్ట్ క్లారిటీ అనేది లేదు అంటున్నారు. ముఖ్యంగా స్టోరీ మీద క్లారిటీ లేకపోవడం వల్ల షూటింగ్ డిలేస్ అవ్వడము అండ్ ఆల్సో రైటింగ్ డిలేస్ అవ్వడం వల్ల కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం మార్చ్ 27 సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేవు. అదైతే గ్యారంటీ. అండ్ ఆల్సో షూటింగ్ దగ్గర 2-3 మంత్స్ డిలే అవుతుంది అటు ఇటుగా. సో ఇంకా క్లారిటీ రాలేదు. ఖచ్చితంగా ఏదో అయితుంది. సంథింగ్ దాల్ మే కుచ్ కాలా హై అనే టైప్‌లో ఏదో జరుగుతుంది. అది ఎంతవరకు కంటైన్ చేయగలుగుతారు, ఎంతవరకు మంచి ప్రొడక్ట్ ఇవ్వగలుగుతారు అనేది ఫ్యూచర్‌లో తెలుస్తది. బట్ ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ పారడైజ్. మీరు ఇట్లాంటివి చేయకుండా మంచి ప్రొడక్ట్ ఇవ్వండి అనే ఫీలింగ్ అయితే ఉంది. ఏమవుతుందో తెలీదు మనకి. అండ్ ఇదంతా స్పెక్యులేషన్ కిందకే ఏసుకోండి. ఏమైతుందో తెలీదు మనకి. బట్ స్టిల్ ఎందుకురా నిప్పు లేనిదే పొగ రాదా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ స్టిల్ ఐయామ్ ఎక్సైటెడ్. నాని గారి మీద నమ్మకం. ఓడేలా మంచి ప్రొడక్ట్ ఇస్తారని ఎందుకో నమ్మకం అయితే గ్యారంటీగా ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు రిలీజ్ చేసే ప్రతి ప్రోమో మెటీరియల్ పర్ఫెక్ట్ ప్లాన్‌తో చేస్తున్నారు. సో సినిమాని కూడా అలానే తీస్తారని కోరుకుంటున్నా. సో 'రాజా సాబ్' నుంచి ఫస్ట్ సాంగ్ అయితే వచ్చేసింది 'రెబెల్ సాబ్'. అంచనాలు అయితే అందుకోలేదని చెప్పాలి. చాలా వరకు మిక్స్డ్ నచ్చింది. మెజారిటీ ఫ్యాన్స్ కూడా బాలేదని చెప్పడం అండ్ ఏమో అంటే నాకైతే మాత్రం చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారు స్టెప్‌లేసారు. అదొక్కటి అనిపించింది ఓకే. మిగతా ఎలా ఉందంటే మాత్రం ఏమో వదిలేదు. నాకు సినిమా మీద అంత నమ్మకం లేదు. బట్ స్టిల్ సెకండ్ సాంగ్ వస్తదట. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో వస్తదట. మేబీ ఇట్స్ గోయింగ్ టు బి రొమాంటిక్ సాంగ్ అంటున్నారు. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు కదా! ముగ్గురు హీరోయిన్స్‌తో ఎవరితోటి ఉంటో తెలీదు. ఐయామ్ థింకింగ్ నిధి అగర్వాల్ ఏమో తెలీదు గానీ వాళ్ళు ప్రమోషన్స్ ఇంకా గట్టిగా చేయాలి. అండ్ ఫస్ట్ వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత అంతెందుకు జనవరి నుంచి మొన్న టీజర్ వచ్చేంత వరకు ఉన్న ఎక్సైట్‌మెంట్ మెల్లగా తగ్గుతుందనే ఫీలింగ్ అయితే వస్తుంది. ముఖ్యంగా వీళ్ళు ఓవర్ ప్రామిస్ చేస్తున్నారు. మేకర్స్ ఓవర్ ప్రామిస్ చేస్తున్నారు. ఇది ఉండబోతుంది, అది ఉండబోతుంది. అవసరం లేదు. వి వాంట్ ఎ గుడ్ టైమ్. వి వాంట్ టు హావ్ ఎ ఫన్ టైమ్. అంతకంటే ఇంకేం చెప్పకండి. అంతకంటే ఎక్కువ ప్రామిస్ చేయకండి. అవసరం లేదు సినిమాకి. అనవసరంగా ఎక్కువ చేస్తున్నారు ఫీలింగ్ వస్తుంది. ఆరెంజ్ మెటీరియల్ అయితే రావట్లేదు బయటికి. సో ఏమో నాకైతే మాత్రం చూద్దాం. లెట్స్ సీ. నేనైతే మాత్రం ఐ వాంట్ టు హావ్ ఫన్. అంతే. అంతకంటే ఇంకేమవుతుంది. అనవసరంగా ప్రామిస్ చేయకండి. మొన్నొచ్చిన సాంగ్ కూడా ఆ రేంజ్‌లో ప్రామిస్ చేయడం ఏంటో, ఆ సాంగ్ అంత ఉండకపోవడం ఏంటో, ఎందుకంత లేపడమో, ఎందుకంత దించడమో మనకు అర్థం కావట్లేదు. మీకెలా అనిపించింది 'రెబెల్ సాబ్' సాంగ్ నచ్చిందా? నచ్చలేదా? అండ్ ఆల్సో మూవీ మీద ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారా? కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'ఎన్టీఆర్' గారి 'దేవరా 2' సినిమా షెల్వ్ అయిందట భయ్యా. రావట్లేదంట సినిమా. నాకస్సలు ఆనందంగా లేదు. నిజంగా చాలా బాధపడుతున్నా సినిమా రాకపోవడం వల్ల. అరే ఏంట్రా 400 క్రోర్స్ పెట్టి 500 క్రోర్స్ కలెక్షన్ చేసిన సినిమా అసలు ఎన్నెన్నో క్వెషన్స్ ఉన్నాయి. 'యతి' ఎవరో, 'దేవరా' ఏమైంది, 'వర' బతికిండా లేదా ఇంటూ మార్క్ వల్ల, 'జాన్వీ కపూర్' 'సుట్టమల్లె' సాంగ్ మళ్ళీ వస్తారా, లేక 'రెక్సోనా' సాంగ్ మళ్ళీ వస్తారా? చాలా చాలా బాధ అయితుంది భయ్యా నిజంగా. అంటే లైక్ 'దేవరా 2' రాకపోవడం ఏంటి భయ్యా అనే ఫీలింగ్ అయితే ఉంది. బట్ స్టిల్ ఇవన్నీ పక్కకు పెట్టినా గానీ 'ఎన్టీఆర్ నీల్' విల్ బి ఇన్ 2 పార్ట్స్ అంట. ఏమో ఫ్యూచర్‌లో తెలుస్తది మనకి. 'ఎన్టీఆర్ నీల్' మీద మామూలు ఎక్సైట్‌మెంట్‌తో నేనైతే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ ఫెంటాస్టిక్. కుమ్మేయబోతున్నాం. అది మాత్రం పక్కకు పెట్టేసుకుందాం. 'దేవరా 2' రాకపోవడం వల్ల చాలా బాధ అయితుంది నాకు గ్యారంటీ. ఏం చేస్తాంలే, యూ కాంట్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ అన్నట్టుగా 'దేవరా 2' మనకు ఉండవసరం లేదు. ఆపేయండి అనుకున్నా. కానీ అయిపోయింది. 'దేవరా 2' అయితే రావట్లేదు. అది హ్యాపీ. అదొకటి. హ్యాపీ అని చెప్పలేను. చెప్పలేకపోతున్నా భయ్యా. లైక్ సంభ్రమాచార్యాల్లో లోనవుతున్నా అనే ఫీలింగ్ అయితే ఉన్నా నేను. సో మీ థాట్స్ ఏంటి? అసలు 'దేవరా 2' రాట్లేదంట. కొరటాల శివ గారు ఎప్పుడో నాగ చైతన్య గారికి ఏదో స్టోరీ చెప్పారని చెప్పేసి ఏదో న్యూస్ వచ్చింది. అది నిజమో కాదో తెలీదు మనకి. సో మీ థాట్స్ ఏంటి అసలు 'దేవరా 2'? ముఖ్యంగా పెద్ద పెద్ద క్వెషన్స్. 'దేవరా' కథ సగమే చెప్పిర్రు. నీళ్ళల్లో ఉన్న శవాల పరిస్థితి ఏంటి? వాళ్ళ ఆన్సర్‌లు ఎవరు చెప్తారో? 'యతి' ఎవడు? వాడెవడు? చాలా ఉన్నాయి క్వెషన్స్. మీ థాట్స్ ఏంటి కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'అల్లు అర్జున్' 'అట్లీ' మూవీ ఫస్ట్ ఏమో 2 రోల్స్ అన్నారు అల్లు అర్జున్ గారివి. కాదు ఈసారి 3 రోల్స్ అంటున్నారు. మల్టిపుల్ వరల్డ్స్ ఉంటాయంట. ఆబ్వియస్లీ మనం ప్యారలల్ యూనివర్స్, సైఫై ఏదేదో అంటున్నారు కాబట్టి మల్టిపుల్ వరల్డ్స్ ఉంటాయన్నారు. 'విశ్వంబరా'లో కూడా 14 లోకాలు సంథింగ్ ఏదో అన్నారు కాబట్టి అట్లాంటి టైప్ ఏదో చూస్తారని చెప్తున్నారు. అండ్ ఆల్సో సినిమా షూటింగ్ మాక్సిమం ఏప్రిల్ వరకు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు అన్నట్టు. అంటే ఏప్రిల్ ఆర్ మే వరకు కంప్లీట్ చేసుకొని టోటల్ పోస్ట్ ప్రొడక్షన్‌కి ఇచ్చేసి మిగతా వర్క్ అంతా 1 ఇయర్ మొత్తం వర్క్ ఇచ్చేసి సమ్మర్ 2027లో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్ 2027లో ఇంకో పెద్ద సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ 'వారణాసి'. మన రాజమౌళి గారి. పక్క రాసి పెట్టుకోండి. 'వారణాసి' సమ్మర్‌కి రానే రాదు. 2027లో వస్తది. ఎప్పుడొస్తదో తెలీదు గానీ పక్కా సమ్మర్‌కి అయితే రాదు. ఎందుకంటే అక్కడ రాజమౌళి సినిమా. అండ్ ఆల్సో మనం ఎప్పుడైతే ఆ గ్లింప్స్ చూసానో, గ్లింప్స్ చూడకముందు ఖచ్చితంగా సమ్మర్ 2027కి వస్తది అనుకున్నా. రాదు. పక్కా రాదు. గ్లింప్స్ చూసిన తర్వాత అర్థమైంది. వీళ్ళ స్కేలు, వీళ్ళ ఇమాజినేషన్‌కి ఎటో వెళ్ళిపోయింది. చాలా టైం పడతది. అట్లా అనుకున్నా గానీ మల్టిపుల్ వరల్డ్స్, 3 అల్లు అర్జున్స్, 5 హీరోయిన్స్ చాలా ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఆల్సో చాలా వరకు సౌండ్ స్టేజ్‌లోనే షూట్ చేస్తున్నారు. బావుంటదని గట్టిగా నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఉన్నారని చెప్పేసి. ప్లీజ్ నమ్మకాన్ని వమ్ము చేయకు. అంతే. అంతకంటే ఇంకేం లేదు. 700 కోట్ల బడ్జెట్ అంట. దాంట్లో ఒక హీరోయిన్ 'దీపికా పడుకోనో'
చూద్దాం. రియల్లీ ఎక్సైటెడ్. అండ్ వాట్ ఈస్ బిలీవింగ్, సపోర్టింగ్ అన్నట్టుగా రియల్లీ సపోర్టింగ్. చూద్దాం ఎలా ఉంటుందో. మీ థాట్స్ ఏంటి అసలు? ముగ్గురు అల్లు అర్జున్స్ అంట. దాంట్లో ఒక అల్లు అర్జున్ యానిమేటెడ్ ఏదో అన్నారు అప్పట్లో, తెలియదు, చూద్దాం. సో స్పీకింగ్ ఆఫ్ వారణాసి షూటింగ్ కంటిన్యూ జరుగుతుంది. జాన్యువరి వరకు ఫిల్మ్ సిటీలో అన్ని ఫ్లోర్స్ వాళ్ళు తీసేసుకున్నారనమాట. ఇంకెవరు చేయొద్దు, టోటల్ వారణాసి జరుగుతుంది అన్నట్టు. హైలైట్ ఏంటంటే ఫిల్మ్ షూటింగ్ జరుగుతుందని చెప్పేసి ముందే వీళ్ళు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేసారు. వాట్ ఈస్ పాపులర్ మీడియాకి అంతా, హాలీవుడ్ వాళ్ళకి. సో అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు మనకి. రిలీజ్ చేసిన వెంటనే మనం చూసేద్దాం, అది వేరే విషయం. కానీ ఇది ప్రాపర్ ప్లానింగ్ అనాలా ఎట్లున్నో అర్థం కావట్లేదు. కానీ 1300 కోట్ల బడ్జెట్, దాంట్లో 200 కోట్లు టోటల్ ప్రమోషన్స్కే పెడుతున్నారంట. సినిమాని వేరే రేంజ్లో తీసుకెళ్తున్నారు. అండ్ త్రేతాయుగం రామాయణం మీద 30 మినిట్స్ సినిమాలో 30 మినిట్స్ ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటాడట. త్రేతాయుగం రామాయణం అంటున్నారు. అది ఆల్రెడీ షూటింగ్ చేశారు అంటున్నారు. 60 days ఆల్రెడీ మహేష్ బాబు గారు రాముల లెక్క ఆ లుక్ తోటి చేశారు. అంటే మనకి స్టార్టింగ్ కొన్ని లుక్స్ రిలీజ్ అయ్యాయి మహేష్ బాబు గారు టోటల్ ఫుల్ హెయిర్ తోటి. సో ఐఎమ్ థింకింగ్ రాముడి లుక్కే అనుకుంటున్నా. ఎందుకంటే గడ్డం అవన్నీ ఉండాలి మనకి. బయట మనం ఏమనుకున్నా కానీ రాముడికి గడ్డం మీసం ఉన్నాయి. సో వాటన్నిటిని పెట్టుకొని బాగా చూపించారు అనుకుంటున్నాను. అయితే మాత్రం అవన్నీ పెట్టుకొని ఎలా ఉంటుందో చూడాలి. ఐమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ వారణాసి. మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్. ఇంకా మొన్న వచ్చిన గ్లిమ్స్ ఇంకా ప్రూవ్ చేసింది. అదే చేతాడు ఆ టోటల్ ఐమాక్స్ రేషియోతో ఉన్న ఆ ఫుటేజ్ రిలీజ్ చేస్తే అంతే, నాకు ఇంకేం అవసరం లేదు. మీరు ఏ రేంజ్ ఎక్సైట్మెంట్తో ఉన్నారు కింద కామెంట్స్లో చెప్పండి వారణాసి మీద. ఇవన్నీ ఇలా ఉండగా స్పిరిట్ ని మళ్ళీ సినిమాటిక్ యూనివర్స్ అంటారేంట్రా, నాకు అర్థం కావట్లేదు. అంటే స్పిరిట్, యానిమల్ ఇవి రెండు సినిమాటిక్ యూనివర్స్ తో ఉండే ఛాన్సెస్ ఉన్నాయట. సేమ్ ప్రొడ్యూసర్స్, సేమ్ డైరెక్టర్, సేమ్ హీరోయిన్. అంటే తృప్తి దిమ్రి దీనిలో హీరోయిన్ కదరా స్పిరిట్ లో, యానిమల్ లో కూడా ఆమె హీరోయిన్. అట్లాంటప్పుడు ఎట్లా పెట్టుకుంటారు ఇద్దరిని, నాకు అదే డౌట్ వస్తుంది అన్నట్టు. అంటే సిచ్యువేషన్ ఏంటంటే ఒక ఫ్రేమ్ లో, స్పిరిట్ లో ఒక ఫ్రేమ్ లో ప్రభాస్ అండ్ రణబీర్ కపూర్ ఒక ఫ్రేమ్ లో ఉంటారట. నాకు ఏమో నాకు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ సినిమాటిక్ యూనివర్స్లో వర్కౌట్ అవ్వవు. యానిమల్ పార్క్ రావడానికే కొన్ని ఏళ్ళు పడుతుంది. స్పిరిట్ వచ్చిన ఇంకో 3 ఏళ్ల తర్వాత వస్తుంది యానిమల్ పార్క్. ఈ మధ్యలో ధూమ్ 4లు, రామాయణ 2లు, ఇంకా వేరే ఏవో సినిమాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో ఎప్పుడు వస్తుందిరా అన్నప్పుడు కూడా వై, నా క్వశ్చన్ అదే, ఎందుకు పెట్టాలి అనే ఫీలింగ్ ఉంది. అండ్ ఆల్సో ఒకవేళ కబీర్ సింగ్ అండ్ యానిమల్ వర్కౌట్ అయ్యేది లైక్ సినిమాటిక్ యూనివర్స్ అనుకుంటుంటే, స్పిరిట్ ఎంతలా వర్కౌట్ అవుతుంది? తృప్తి దిమ్రి సేమ్ హీరోయిన్ కదా, నాకు ఏమో అనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే సినిమా షూట్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి ప్రభాస్ గారు ఇప్పట్లో జాయిన్ కావారు, జనవరి బిగినింగ్ లో జాయిన్ అవుతారట. ఎలా ఉంటుందో చూడాలి. రియల్లీ ఎక్సైటెడ్. యానిమల్ తో సినిమాటిక్ యూనివర్స్ ఎందుకు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. మీ థాట్స్ ఎంత కింద కామెంట్స్లో చెప్పండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్ వీక్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని సండే నాడు మాట్లాడేసుకుందాం. మీకు కనుక మా కాంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. రామాయణం మీద వీడియో అయితే చేస్తున్నాను, బాను బెజ్జంకిలో వస్తుంది. అది చాలా బాగా వచ్చింది. సో ఖచ్చితంగా స్టే ట్యూన్ ఫర్ దట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.